మనకు తెలిసిన, మనము బాగా చూసే ఒక 10 ఆటలు ఎక్కడ పుట్టాయి అలాగే ఎప్పటినుంచి అవి బాగా ఫేమస్ అయ్యాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సాకర్ అదేనండి ఫుట్బాల్ 1863లో ఇంగ్లాండ్లో మొదలైంది. 20వ శతాబ్దం నాటికి అందరికీ పరిచయమైంది. మనలో ఎక్కువ మందికి ఇష్టమైన క్రికెట్ 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో మొదలైంది. ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ యుఎస్ ఇంకా కెనడా మధ్య జరిగింది. బాస్కెట్బాల్ అయితే 1891లో అమెరికాలోని డాక్టర్ జేమ్స్ నెయిస్మిత్ ద్వారా ఇండోర్ గేమ్గా మొదలైంది. 20వ శతాబ్దం నాటికి అందరూ ఆడే ఆటగా మారింది. టెన్నిస్ 12వ శతాబ్దంలో ఫ్రాన్స్లో మొదలై 19వ శతాబ్దం నాటికి వింబుల్డన్ టోర్నమెంట్ స్థాయికి చేరింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో ఎక్కువ వ్యవధితో రికార్డైన మ్యాచ్ 11 గంటల 5 నిమిషాలుగా నిలిచింది. మన నేషనల్ గేమ్గా అపోహపడే హాకీ కూడా ఇంగ్లాండ్లోనే మొదలైంది. ఇక వాలీబాల్ విషయానికొస్తే 1895లో అమెరికాలో విలియం మోర్గన్ ద్వారా మింటోనెట్టిగా పిలవబడి తర్వాత వాలీబాల్గా పేరు మార్చబడింది. టేబుల్ టెన్నిస్ కూడా 1880లో ఇంగ్లాండ్లోనే మొదలైంది. ఇది ఆసియా ఖండంలో చాలామంది ఆడే ఆటగా ఉంది. ఫస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ 1926లో జరిగింది. సై మూవీలో మనం చూసిన రగ్బీ గేమ్ కూడా ఇంగ్లాండ్లోనే మొదలైంది. ఇదేంటి అన్నీ యుఎస్ ఇంగ్లాండే ఉన్నాయి అనుకుంటున్నారా? మన ఇండియాలో మొదలైన ఏ గేమ్ లేదా అనుకుంటున్నారా? అయితే మీరు బ్యాడ్మింటన్, కబడ్డీ గురించి తెలుసుకోవాల్సిందే. 19వ శతాబ్దంలో మొదలైన ఈ బ్యాడ్మింటన్ గేమ్ ఫాస్టెస్ట్ రాకెట్ స్పోర్ట్గా నిలిచింది. కబడ్డీ అయితే ఏకంగా 15వ శతాబ్దం నుంచే ఆడుతున్నారు. ఇలాంటి మరెన్నో ఇంటరెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ DYK this.